హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల అనిల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో మరొక స్పెషల్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియో ఏంటి అని అంటే హౌ ఐ క్లియర్డ్ మై సిపిసి ఎగ్జామ్ ఇన్ జస్ట్ 23 days. సో ఈ మెడికల్ కోడింగ్కి కంపల్సరీ సిపిసి సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఫస్ట్ నాకు కోడింగ్ గురించి తెలీదు, బికాజ్ నా బ్యాక్గ్రౌండ్ నాదంతా డిఫరెంట్ స్టడీ అంతా. సో నేను ఫిజియోథెరపిస్ట్ కాబట్టి లైక్ నేను నిమ్స్లో చేశానని ఆల్రెడీ మీకు ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో అక్కడ నేను బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ డిగ్రీ తీసుకున్నాను అనమాట. సో అదంతా డిఫరెంట్ ఫీల్డ్ అనమాట. అదంతా డాక్టర్ హాస్పిటల్లో వర్క్ చేయడము, రిహాబిలిటేషన్ సెంటర్స్లో వర్క్ చేయడము అలా ఉంటుంది. సో హోమ్ విజిట్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఇది మెడికల్ కోడింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో నాకు అసలు దీని గురించి అసలు ఐడియా లేకుండే. సో మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. సో మా పెద్ద బాబు వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ ఫాదర్, తను ఆల్రెడీ కోడింగ్లోనే 10 years నుంచి వర్క్ చేస్తున్నారు. సో తను అన్నారు కదా, ఒకసారి నువ్వు కోడింగ్లోకి ట్రై చెయ్యి, సో మంచి టాలెంటెడ్ ఉంది, సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అని చెప్పేసి ఇది సజెస్ట్ చేశారు. సో సరే అని చెప్పేసి నేను అప్పుడు ఇన్స్టిట్యూట్స్ వెతుకుతుండే, నేను జస్ట్ డైల్లోనే ఎంక్వైరీ చేసుకున్నాను. సో ఏ ఇన్స్టిట్యూట్లో చేయాలి అని చెప్పేసి. సో నాకు నియర్ బై చేసిన ఇన్స్టిట్యూట్ నాకు ఇద్దరు కిడ్స్ కదా, పెద్ద బాబు అండ్ చిన్న బాబు. సో ఇద్దరు కిడ్స్ కాబట్టి ఇద్దరిని మేనేజ్ చేస్తూ మళ్ళీ నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే సో నియర్ బై లొకేషన్ చూస్ చేసుకున్నాను. సో నేను ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్ని ఇన్స్టిట్యూట్స్. కాకపోతే నేను ఆఫ్లైన్కి వెళ్దామని అనుకున్నాను, ఎందుకంటే మనకి అక్కడ లైక్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, క్లాసెస్ తర్వాత ఇంకేమైనా మెటీరియల్ ప్రాక్టీస్ అయినా కానీ, లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ అలా నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆఫ్లైనే చూస్ చేసుకున్నాను. సో నేను ఫస్ట్ డే ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు సో నాకు అక్కడ అర్థమైంది ఏంటి అని అంటే, సేమ్ నేనైతే ఏదైతే సబ్జెక్ట్స్ చదివానో సో ఆ సబ్జెక్ట్స్కి రిలేటెడే ఈ కోడింగ్లో ఉంటుంది అని అయితే నాకు ఆ ఫస్ట్ డేనే నాకు అర్థమైపోయింది. సో ఆల్రెడీ మాకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీలో సైకాలజీ, సోషియాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, రేడియాలజీ, అనెస్థీషియా ఇవన్నీ ఉంటాయన్నమాట. జనరల్ సర్జరీ, దెన్ ఆర్థో, న్యూరో, కార్డియో అన్ని సబ్జెక్ట్స్ చదువుకుంటాము ఈచ్ సెమ్లో. సో నాకు ఇక్కడ కోడింగ్లో కూడా అదే నేర్చుకుంటాం మనం. సో అందుకని చెప్పేసి నాకు కొంచెం ఈజీగా అయిపోయింది. సో ఫస్ట్ డే నేను వెళ్ళినప్పుడు మనకి ఇందులో 3 subjects ఉంటాయి, ఐసిడి, సిపిటి, హెచ్సిపిసిఎస్ అని. సో నేను ఐసిడి క్లాసెస్ అసలు వినలేదు. డైరెక్ట్ వాళ్ళు మీకు నాలెడ్జ్ ఉంది కదా, నోట్స్ ఇచ్చేస్తాం చదువుకోండి అని చెప్పేసి ఇచ్చేస్తారు. సో నేను అలా చదువుకున్నాను. సో నేను మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 5 వరకు ఇన్స్టిట్యూట్లోనే స్పెండ్ చేసేదాన్ని అనమాట. సో నాకేంటంటే ఇంకా పిల్లలు ఉంటే డిస్టర్బెన్స్ అని చెప్పేసి నేను పిల్లల్ని ఇద్దరిని అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి నేను ఇంకా ఆ 20 daysలో ఫస్ట్ టైం నేను వాళ్ళని వదిలి ఉండడం. సో నేను అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్గా క్లియర్ చేసుకోవాలి అని చెప్పే థాట్లో ఉండే, వాళ్ళని చాలా మిస్ అయిపోతా అని చెప్పేసి. సో నేను ఎప్పుడు ఎవరి దగ్గర వదిలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం నా కిడ్స్ని వదిలి ఉండడము. సో అందుకనే నేను టార్గెట్ పెట్టుకొని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్నాను. మార్నింగ్ 10 to 5 వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉండేదాన్ని, మళ్ళీ మాక్ టెస్ట్లు కూడా ఇంటికి వచ్చాక చేసుకునేదాన్ని. సో నాకు ఫస్ట్ వాళ్ళ చూశాక ఓన్లీ క్లాసెస్, సిపిటి క్లాసెస్ మాత్రమే 8 daysలో ఫినిష్ చేశారు. సో ఆ 8 daysలో ఫినిష్ చేశాక నేను మెటీరియల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళ దగ్గర కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. సో ఆ మెటీరియల్స్ ప్రాక్టీస్ నేను డైలీ టార్గెట్ పెట్టుకునేదాన్ని. మార్నింగ్ 10 to 1 అంటే 3 hours లో 100 questions అన్నా చెయ్యాలి అని చెప్పి ఆ టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో నేను మార్నింగ్ 100 questions మ్యాక్సిమం ట్రై చేసేదాన్ని, అండ్ ఆఫ్టర్నూన్ ఒక 1 hour లంచ్ చేసాక 2 to 5 మళ్ళీ ఒక 100 questions, ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఉండేది 4 hours, 4 hours లో 100. సో నేను ఫస్ట్ డే నుంచే చాలా డెడికేటెడ్గా ఉండేదాన్ని. సో నాకు అర్థమైపోయింది. సో ఓకే, అంతా మనకి ఆర్థో అయినా, కార్డియోవాస్కులర్ సిస్టమ్ అయినా, న్యూరాలజీ అయినా, సో అన్ని సర్జరీస్ కానీ అంతా మాకు ఆల్రెడీ మాకు సబ్జెక్ట్లో ఉండేది. మళ్ళీ మేము ఫిజియోథెరపీ చేసినప్పుడు మాకు పోస్టింగ్స్ ఉండేవి అనమాట. సో లైక్ ఐసీయూ పోస్టింగ్స్ కార్డియోవాస్కులర్ డిపార్ట్మెంట్లో, దెన్ పిఐసియూ, తర్వాత అలా అన్నీ ఉండేసరికి అది నాకు చాలా హెల్ప్ అయింది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నేను ఏదైతే నా గ్రాడ్యుయేషన్లో నేర్చుకున్నానో అది కోడింగ్లో నాకు చాలా ఫాస్ట్గా అంటే ఈజీగా అర్థమైపోయింది అనమాట. సో ఏంటి ఎలా కోడ్ లీడ్ చేయాలి ఏంటి అనేది
అలా ఫాస్ట్గా క్లియర్ చేసుకోగలిగిన. వితిన్ 23 డేసే నేను సిపిసి ఎగ్జామ్ క్లియర్ చేసుకున్నాను అనమాట. సో నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. నేను క్లియర్ చేసుకున్న వెంటనే నాకు జాబ్ వచ్చేసింది. సో వన్స్ ఏంటి అని అంటే మనకి ఈ ఎక్కువ దీనికి మెడికల్ కోడింగ్కి ఫార్మా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఫార్మ్ డి, లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్. ఎందుకు అని అంటే వాళ్ళు పేషెంట్స్ చార్ట్స్ చూసి కండిషన్ చూసి కోడ్ చేయడము. సో నాన్ సైన్స్ వాళ్ళకి అంత అర్థం అవ్వదు. సో లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి మనకి ఈజీగా అర్థమవుతుంది. అది మెయిన్. ఇంకా ఎంబీబీఎస్, బీడిఎస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇంకా వాళ్ళు బీఎస్సీ నర్సింగ్, ఈ ఫిజియోథెరపీ వాళ్ళకి ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీథింగ్ చదువుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఇదంతా ఉంటుంది కాబట్టి ఈ కోడింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో నాకు అప్పుడు నేను కోడింగ్ చేసినప్పుడు నా సబ్జెక్ట్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి అని అనిపించింది. అందుకే నేను చాలా ఫాస్ట్గా జస్ట్ వితిన్ 23 డేస్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసిన ఎగ్జామ్. సో దట్ వాజ్ మై ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట. చాలా ఫాస్ట్గా క్లియర్ చేసుకోగలిగాను ఎగ్జామ్ని. అండ్ నేను ఇంకా పిల్లల్ని నేను ఫాస్ట్గా క్లియర్ చేసుకుంటే కూడా నేను పిల్లల్ని చూసుకోగలుగుతాను అనే రీజన్ కొద్ది కూడా నేను చాలా ఫాస్ట్గా క్లియర్ చేసేసుకున్నాను ఎగ్జామ్. ఆ డెడికేషన్తో క్లియర్ చేసుకున్నాను. సో మనం ఏదైనా సాధించాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి హార్డ్ వర్క్, డెడికేటెడ్ అండ్ ఖచ్చితంగా మనము కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాము. సో ఇది నేను ఇలా క్లియర్ చేశాను అనమాట నా ఎగ్జామ్ని. సో దట్ హెల్ప్డ్ మీ. నేను ఏదైతే సబ్జెక్ట్స్ నా గ్రాడ్యుయేషన్లో చదివానో దట్ హెల్ప్డ్ మీ. సో ఓన్లీ గైడ్ లైన్స్ వరకే చాప్టర్లో, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో గైడ్ లైన్స్ వరకే చూసుకొని నేను ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది అది ఒక టైం అండ్ టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో ఇంత టైంలో ఇన్ని ఫినిష్ చేయాలి అని చెప్పేసి అలా చేసుకున్నాను కాబట్టి నేను ఎగ్జామ్ క్లియర్ చేయగలిగాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నా కష్టానికి డెఫినెట్గా మనకి గాడ్ అనేది వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యాక్చువల్గా మనం ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయండి అయితే ఏది రాదు. సో నేను చేసిన హార్డ్ వర్క్కి నాకైతే సక్సెస్ వచ్చిందనమాట. సో మనకి ఓపెనింగ్స్ కూడా మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు ఉండవు కంపెనీలో కూడా. సో నాకు అయిపోయిన వెంటనే అసలు నేను నౌకరీలో, లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకున్నప్పుడు ఇమీడియట్గా నాకు కాల్స్ రావడం, వెంటనే జాయిన్ అయిపోవడము అలాంటివి జరిగింది. సో మన ఎక్స్పీరియన్స్ అండ్ నాకు ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండడం వల్ల నాకు ఈజీ అయిపోయింది అనమాట. అండ్ మెయిన్ ఇప్పుడు మనకు ఉండాల్సింది కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మనం గెట్ ఇన్ అవ్వగలుగుతాము. అండ్ హార్డ్ వర్క్ కంపల్సరీ చేయాలి అండ్ నాలెడ్జ్ కూడా చాలా గెయిన్ చేయాలి. సో ఇది నా సిపిసి ఎగ్జామ్, నా జర్నీ అన్నమాట. నేను ఎలా క్లియర్ చేశాను అనేది. నేను సిసిఎస్ ఎగ్జామ్ కూడా రాశాను. అది కూడా వితిన్ 20 డేస్లోనే రాశాను. సో అది నేను ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఏదైనా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్.